హల్లెలూయా, ప్రైజ్ అలా. దేవునికి వందనములు, మీకందరికీ వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం 118వ కీర్తన 8వ వచనం ధ్యానించుకుందాం. మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. వాక్యంలో చూస్తున్నట్లుగా మనుషులు మనం ఆధారపడకూడదని, మనుషులను ఆశ్రయించకూడదని, దేవుని మాత్రమే మనం ఆశ్రయించాలని వాక్యంలో చూస్తూ ఉన్నాం. మనుషులు ఒకసారి ప్రేమతో మాట్లాడతారు, ఒకసారి ద్వేషించిస్తారు. మనుషులు మారుతూ ఉంటారు. మనుషుల మీద మనం ఆధారపడి వెళ్తే మనకు నిరుత్సాహము, బాధ, కృంగుదల కలుగుతారు. ఏదో ఒక అక్కర విషయంలో, అవసరత విషయంలో, ఏదో ఒక విషయంలో మనం మనుషుల దగ్గరికి, బంధువుల దగ్గరికి, స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనము బాగా మాట్లాడుతున్నారు కదా అని వెళ్ళినప్పుడు మనకు అవమానం కలుగుతుంది. మనకు నిరుత్సాహం పరుస్తారు, మనల్ని ద్వేషిస్తారు, మనల్ని బాధపడతారు. కాబట్టి మనుషులు నచ్చితే మాట్లాడతారు, నచ్చకుంటే వాళ్ళు ద్వేషిస్తారు. కానీ మనము మనుషుల మీద ఆశ్రయించుకోకుండా దేవుని ఆశ్రయించడం నేర్చుకోవాలి. దేవుని ఆశ్రయించినప్పుడు మనకు సహాయం కలుగుతుంది. మనుషులు బాగా మాట్లాడుతున్నారు కదని మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ద్వేషిస్తారు. అయితే మనం మనుషుల మీద ఆధారపడిపోకుండా దేవుని మీద ఆశ్రయించినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు మనకు తప్పక దేవుడు సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు. వాక్యంలో చూస్తున్న యిర్మీయా గ్రంథంలో మనుషులను ఆశ్రయించు వారును శాపగ్రస్తు, యెహోవాను ఆశ్రయించు వాడు ధన్యుడని వాక్యంలో చూస్తూ ఉన్నాం. మనము మనుషులను ఆశ్రయించి వెళ్తే మనము శాపగ్రస్తులం అయిపోతాం. అందుకని మనము మనుషుల మీద ఆధారపడిపోకుండా, ఆశ్రయించకుండా, మన కొరకై ప్రాణం ఇచ్చి, మన కొరకై రక్తం ఇచ్చి, మన కొరకై ఏదైనా చేటుకు సామర్థ్యం కలిగిన దేవుని మీద మనం ఆశ్రయించినప్పుడు, ఆధారపడినప్పుడు దేవుడు తప్పక సహాయం చేస్తాడు. రాజులు నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అంది. రాజులు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా మారుతారు, వాళ్ళ సహాయం దొరకదు. కానీ మనకు తప్పక సహాయం దొరికేది దేవుని వలన, దేవుని ద్వారా మనకు సహాయం కలుగుతాది. మనము పొందుకున్నంత వరకు దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన తప్పక సహాయము చేస్తాడు. దేవుడు వాగ్దానం నెరవేర్చునుగా. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా, మనుషులను ఆశ్రయించుకుని నేను ఆశ్రయించడం మాకు మేలు తండ్రి. మేము ధన్యులుగా ఎంచబడతాము తండ్రి. వాగ్దానం మా పట్ల నెరవేర్చి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె.